అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. డౌన్ సిండ్రోమ్ లేదా ట్రైసోమీ 21 ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? చాలామంది గర్భవతులకు వచ్చే జన్యు పదార్థ లోపాలలో ఎక్కువ మందిని బాధించేది ఈ డౌన్ సిండ్రోమ్. ఈ వ్యాధి రావడానికి అసలు కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వైద్యం ఏ విధంగా ఉంటుందో ఈరోజు మన వీడియోలో చూసుకుందాం. స్త్రీ యొక్క అండంతో శుక్రకణం కలిసి ఏర్పడేదే శిశువు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అండంలోనూ శుక్రకణంలోనూ జన్యు పదార్థాలైన క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోమ్లే మన శరీర ఆకృతిని నిర్మిస్తాయని ఎంతమందికి తెలుసు? సాధారణంగా ప్రతి మానవునిలో 23 జతల క్రోమోజోములు అనేవి ప్రతి కణంలోనూ ఉంటాయి. ఫలదీకరణ సమయంలో అండము మరియు శుక్ర కణాలలోని క్రోమోజోములు అనేవి విడిపోతాయి, జతలుగా ఉండవు. అంటే అండంలో 23 క్రోమోజోముల కణాలు ఉంటాయి, శుక్ర కణములోనూ 23 క్రోమోజోముల కణాలు ఉంటాయి. ఫలదీకరణ సమయంలో స్త్రీ యొక్క అండంలోని 23 క్రోమోజోములు, పురుషుని వీర్యకణంలోని 23 క్రోమోజోములు కలిసి 46 క్రోమోజోములు కలిగిన 23 జతల క్రోమోజోములు ఏర్పడితేనే శిశువుకు ఏ లోపం లేకుండా జన్మిస్తుంది. కానీ దీనికి బదులుగా కొన్నిసార్లు ఈ కణాలలోని క్రోమోజోముల విభజనలో మార్పు జరుగుతుంది. ఈ విభజనలోని ఈ మార్పు వలన జన్యు పదార్థపు లోపాలు వస్తాయి. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. కణ విభజన జరిగే సమయంలో తల్లి లేదా తండ్రిలోని క్రోమోజోములలో 21వ జత క్రోమోజోమ్ అనేది విడిపోకుండా జతగానే ఉండిపోతుంది. అంటే 23 క్రోమోజోములుగా కాకుండా 24 క్రోమోజోములు అనేవి ఉంటాయి. దీనివలన కణాలు ఫలదీకరణ సమయంలో కలిగే మార్పులలో 21వ జతలో ఎక్స్ట్రా క్రోమోజోమ్ అనేది ఉండిపోతుంది. ఈ ఎక్స్ట్రా క్రోమోజోమ్ అంటే 21వ జతలో ఉండడం వలన శిశువులోని జన్యు పదార్థాలలో 46 క్రోమోజోములకు బదులుగా 47 క్రోమోజోములు ఏర్పడతాయి. దీనివలన శిశువు యొక్క శరీర మరియు అవయవాల ఆకృతిలో అనేక మార్పులు జరిగి సాధారణ శిశువులాగా కాక లోపాలను కలిగి ఉంటుంది. ఇలానే డౌన్ సిండ్రోమ్ అనేది ఏర్పడుతుంది. ఈ డౌన్ సిండ్రోమ్ కలగడం వలన శిశువులో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే పెరుగుదలలో వెనకబడిపోతారు, మానసికంగా జ్ఞానం లేని వారై ఉంటారు, కొన్ని సాధారణ మైల్ స్టోన్స్ అనేవి సాధారణ శిశువు కంటే లేటుగా దాటడం లాంటివి చేస్తారు, మాటలు లేటుగా రావడం, నేర్చుకోవడం, చదువు విషయాల్లో లోపాలు ఏర్పడడం, శరీర ఆకృతిలో ఎన్నో రకాల మార్పులు జరగడం, వినికిడి తక్కువగా ఉండడం, గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడడం, వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, దీనితో పాటు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, అనీమియా వ్యాధి రావడం లాంటివి జరుగుతాయి. ఈ యొక్క డౌన్ సిండ్రోమ్ రావడానికి సరైన కారణాలు వైద్యపరంగా లేకపోయినా చాలామందికి ఎందుకు వస్తుంది అంటే మునుపటి వారిలో ఎవరికైనా వంశంలో డౌన్ సిండ్రోమ్ అనేది ఏర్పడి ఉంటే మీ యొక్క శిశువుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మొదటి శిశువు డౌన్ సిండ్రోమ్ కలిగి ఉంటే రెండవ శిశువుకు కూడా డౌన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మూడవదిగా తల్లి యొక్క వయస్సును గుర్తించాలి. తల్లి యొక్క వయసు 30 లేదా 35 వయసు పైబడిన వారు అయితే మీకు కణ విభజన జరిగే సమయంలో మార్పులు ఏర్పడవచ్చు. ఇలాంటి సమయంలో డౌన్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇక వైద్యపరంగా చూస్తే డౌన్ సిండ్రోమ్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ట్రైసోమీ 21 అంటే శిశువు యొక్క అన్ని కణాలలోనూ 47 క్రోమోజోములు కలిగి ఉండడం. రెండవది మొజాయిక్ డౌన్ సిండ్రోమ్ అంటే అన్ని కణాలలో కాకుండా కొన్ని కణాలు అనేవి ఎక్స్ట్రా క్రోమోజోమ్తో ఉండిపోవడం. మూడవదిగా ట్రాన్స్లోకేషన్ డౌన్ సిండ్రోమ్ అంటారు. అంటే 21వ క్రోమోజోమ్లో ఎక్స్ట్రా క్రోమోజోమ్ అనేది సగం విడిపోయి లేదా లొకేషన్ చేంజ్ అయ్యి ఏర్పడుతుంది. ఈ యొక్క డౌన్ సిండ్రానికి వైద్యం అనేది లేదు, క్యూర్ అనేది లేదండి, ప్రివెన్షన్ కూడా లేదు. కానీ ముందుగానే మీరు డాక్టర్ను సంప్రదించి మీరు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసిన తర్వాతనే ప్రెగ్నెన్సీని మీరు ప్లాన్ చేశారు అంటే మీకు ఇలాంటి లోపాలు రాకుండా కాపాడుకోవచ్చు. డౌన్ సిండ్రోమ్ శిశువులకు పూర్తి క్యూర్ అనేది ఉండదండి. దానికి బదులుగా వారు ఎన్ని రోజులు ఉన్నా వారి యొక్క జీవితాన్ని సులభంగా మార్చడానికి కొన్ని వైద్యాలు ఉంటాయి. దానిని మాత్రమే మనం చేయించగలం. కాబట్టి అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.